హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు మనకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి వాగ్దానానికి మనం వారసులుగా చేస్తున్నాడు. ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఇర్మియా 32వ అధ్యాయం 40వ వచనము. నేను వారికి మేలు చేయటం మానకుండానట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. హల్లెలూయా. మరలా చదువుదాం. నేను వారికి మేలు చేయటం మానకుండానట్లు నిత్యమైన నిబంధన వారితో చేయుచున్నాను. ఈ వాగ్దానం మన జీవితంలో జరుగును గాక. హల్లెలూయా. ఈ వాగ్దానం మనం పొందుకును గాక. ఈ వాగ్దానంతో మనం ఆశీర్వదించబడును గాక. ఏమన్నాడు? దేవుడు నిత్యమైన వాగ్దానం మనకి ఇచ్చినాడు. ఎందుకంటే మేలు చేయటం మానుకుంటున్నట్లు. ఎలాగండి? మనకి మేలు చేయుట మానుకుంటున్నట్లు. మనకు ప్రతి విషయంలో దేవుడు మేలు చేస్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఒకవేళ బాధలో ఉండి ఆలోచిస్తున్నావా, ఏంటి నా పరిస్థితి, లేదు లేదు లేదు, నీ వాగ్దానం పట్టుకో. దేవుడు నాకు మేలే చేస్తాను కదా, ఏది జరిగినా నా మంచికే, నా మేలుకే అని వాగ్దానం పట్టుకొని దేవుడి వైపు ఎప్పుడైతే చూస్తావో ఆ పరిస్థితిలో నిన్ను ఉన్నతమైన పరిస్థితిలో దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాప్రేమ గల తండ్రి, నీకే వందల స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఇదిగో దేవ, మాకు ఈ రోజు తండ్రి ఏదైతే సహాయాలు కలుగుతండి, మాకైతే సమస్తం తెలియదు కదండి. వీడియో చూస్తున్న వరకు తండ్రి ఏదైతే సహాయాలు నాకైతే సమస్తం తెలియదు కదండి. మీరు సమస్తం తెలుస్తున్న వరకు తండ్రి ఈ వీడియో చూస్తున్న వరకు ఈ సమయంలో తండ్రి ఏదైతే అవసరం ప్రతి ఒక్క అవసరం తీరునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. వారు ఏ విషయంలో తండ్రి బలహీనంగా ఉన్నారు తండ్రి, ఏ విషయంలో బలం పొందుకోలేదండి, ఆ బలహీనతలు తొలగిపోయి తండ్రి బలాన్ని ప్రవచిస్తున్నాం తండ్రి. నీ యొక్క ఆశీర్వాదం తండ్రి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద దిగి వచ్చినగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఒకవేళ అనారోగ్యంగా ఉండే తండ్రి ఎవరైనా తండ్రి ఈ వీడియోలో తండ్రి ఈ సమయంలో ఏకీభవిస్తారు తండ్రి. వారు అనారోగ్యం తండ్రి నజరైన యేసుక్రీస్తు నామమున తండ్రి ఎదుగుతున్న ఆరోగ్యంగా మారును గాక అని ప్రవచిస్తాం తండ్రి. యేసు పొందిన గాలిలో స్వస్థత తండ్రి వారి బిడ్డలకి తండ్రి స్వస్థ కలుగును గాక అని ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో తండ్రి ఆర్థికంగా తండ్రి ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ఆర్థిక సమృద్ధి కలుగును గాక అని ప్రవచిస్తాం తండ్రి. ఇంకెవరైతే తండ్రి ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్క విషయంలో తండ్రి బయటకు తీసుకొచ్చిందండి నీ వారసులుగా నిలబెట్టమని, కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.